హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క లేబర్ కార్డు అనేది మీరు పొందినట్టయితే కుటుంబంలో ఎవరికైనా కూతుర్లకి పెళ్లి చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టయితే వారికి సహాయం 30,000 రూపాయలు అందడం జరుగుతుంది. అదేవిధంగా డెలివరీకి 30,000 రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నారో వారు ఎలాంటి కారణం చేతనైనా చనిపోయినట్లయితే మనకి 6 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధమైన చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఈ యొక్క లేబర్ కార్డులో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లేబర్ కార్డుని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో పాటుగా ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ గురించి కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే ప్రతి పాయింట్ అనేది మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా 10 మందికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ వీడియో చూసి అప్లై చేసుకొని లేబర్ కార్డుని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎవరు అప్లై చేసుకోవాలి అనే కండిషన్ని కనుక మనం చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి ఎలాంటి పని చేసినా కూడా 15,000 రూపాయల నెలసరి ఆదాయం కంటే తక్కువగా ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ యొక్క లేబర్ కార్డుని అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేబర్ కార్డ్ అనగానే కేవలం భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అపోహపడుతూ ఉంటారు. అదైతే వాస్తవం కాదు. 15,000 రూపాయల నెలసరి జీతం కంటే తక్కువగా ఉన్నటువంటి పేదవారు, తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఎవరైనా కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఈ యొక్క కార్డుని పొందడానికి మనం ఎంత కట్టాలి అంటే ప్రతి సంవత్సరం 22 రూపాయలు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలకి గాను 110 రూపాయలు ఒకేసారి చెల్లించి 5 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ కార్డు అనేది తీసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి వారి వయస్సు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకునే సమయంలో మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వీటి జిరాక్స్లని జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ చలానా కూడా జత చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క లేబర్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఈ 2 జత చేసి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా జత చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్ కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మీకైతే లేబర్ కార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే ఈ లేబర్ కార్డ్ అప్లికేషన్ చేసుకుంటారో పాలసీదారు ఒకవేళ సహజ మరణం పొందినట్లయితే 1,30,000 రూపాయలు అనేది ఇన్సూరెన్స్ రావడం అనేది జరుగుతుంది. సహజ మరణానికి 1,30,000 రూపాయలు వస్తాయి. అలాగే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ కానీ, అగ్ని ప్రమాదాలు కానీ ఏదేని ప్రమాదవశాత్తు కనుక చనిపోయినట్టయితే వారికి 6 లక్షల రూపాయలు అనేది ఈ యొక్క ఇన్సూరెన్స్లో భాగంగా ఆ యొక్క కుటుంబానికి అందడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహానికి మనకి గిఫ్ట్ రూపంలో 30,000 రూపాయల చొప్పున 2 వివాహాలకి 60,000 రూపాయలని కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్ ఏంటి అంటే మీ యొక్క కూతురు కానీ, భార్య కానీ ప్రసవ సమయం ఉన్నట్టయితే వారికి ఆ ప్రసవ ఖర్చులకి గిఫ్ట్ రూపంలో 30,000 రూపాయలని కూడా అందించడం అయితే జరుగుతుంది. ఇది ప్రసవ కానుకగా కూడా 30,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే మీరు ఈరోజు లేబర్ కార్డుని తీసుకొని 2 నెలలకో 3 నెలలకో మా ఆవిడ లేదు మా కూతురు
డెలివరీకి ఉంది మాకు 30,000 ఇవ్వండి, వివాహానికి ఉంది మాకు 30,000 ఇవ్వండి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అలా మాత్రం ఇవ్వరు. ఈరోజు మీరు అప్లై చేసుకున్నారు అంటే ఎగ్జాక్ట్గా 1 year కంప్లీట్ అయిపోవాలి. 1 year కంప్లీట్ అయిన తర్వాత జరిగినటువంటి క్లెయిమ్స్కి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈరోజు చేసుకున్నారు అంటే సంవత్సరం తర్వాత ఈ యొక్క బెనిఫిట్స్ అన్నిటిని కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 1 సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా గనక ఉన్నట్టయితే, ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత చనిపోకుండా వికలాంగ స్థితిలో ఉన్నట్టయితే 50% వైకల్యం ఉంటే 2.50 లక్షలు అంటే 2.5 లక్షల రూపాయలు. అదే 100% వికలాంగులుగా ఉన్నట్టయితే, బతికి ఉండి 100% వికలాంగులుగా ఉన్నట్టయితే వారికి 5 లక్షల రూపాయల పరిహారం కూడా వీరైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్స్ అయితే ఈ యొక్క లేబర్ కార్డులో మనకి కనిపిస్తున్నాయి. ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 5 సంవత్సరాల వరకు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు చెల్లించేది కేవలం సంవత్సరానికి 22 రూపాయలు మాత్రమే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. నేను ఈ వీడియో కూడా కేవలం మీకు ఇలాంటి గొప్ప పథకం, గొప్ప కార్డ్ అనేది మీరంతా కూడా తీసుకోవాలి అని చెప్పేసి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే, ఈ కార్డ్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది తీసుకోవాలి. ఈ యొక్క గిఫ్ట్లని, ఈ యొక్క బెనిఫిట్స్ని కూడా ప్రతి కుటుంబం అందుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్డు గురించి, లేబర్ కార్డు గురించి, అప్లై చేసుకునే విధానం గురించి అందరికీ తెలియాలి. కాబట్టి మీరు మీ వంతుగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లేదా మీ వాట్సాప్లో ఉన్నటువంటి 1-2 గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్కి కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందిస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అప్లికేషన్ విధానం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి, దానితో పాటుగా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చలానా కూడా మీరైతే తీయించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 110 రూపాయలు అనేది మీరు అక్కడ చెల్లించాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి, ప్రతి జిల్లాలో కూడా లేబర్ ఆఫీస్ అనేది ఉంటుంది. మీ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ అడిగినట్టయితే వారు చెప్తారు. లేదు అంటే డైరెక్ట్గా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అంతేగాని మీరు ఎవరినో అడిగి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి వారిని అడిగి మీ సేవాకో నెట్ సెంటర్కో వెళ్ళేసి ఇది అప్లై చేయండి అంటే వారికి ఇన్ఫర్మేషన్ తెలియక కొంతమంది ఇలాంటిది ఏమీ లేదు అని చెప్పొచ్చు. ఏ విధమైన రీజన్ అయినా కూడా చెప్పొచ్చు. అది నమ్మి మీరు వచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఫేక్ అని కామెంట్ పెట్టడం అదైతే సరి అయిన పద్ధతి కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ని కనుక్కోండి. అక్కడికి వెళ్ళి ఈ యొక్క లేబర్ కార్డుని మీరు పొందేటటువంటి అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా 10 మందికి ఉపయోగపడాలి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.